హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. మరి నిన్న అనంతపురం జిల్లా బేస్ చేసుకొని 1200+ ఖాళీలు ఉన్నాయనేటువంటి న్యూస్ మనం అబ్జర్వ్ చేశాము. ఈరోజు కూడా మరో జిల్లాను బేస్ చేసుకొని 986 ఖాళీలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. సో 1 by 1 డిస్టిక్ వైజ్గా ఉమ్మడి జిల్లాల పరంగానే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి 13 జిల్లాల పరంగా ఒక్కొక్క జిల్లా పరంగా ఖాళీలు అయితే 100% ఫిబ్రవరి 1st వీక్ కల్లా మొత్తము ఖాళీలన్నీ బయటికి తీసేసి ఫిబ్రవరి 1st వీక్ కానివ్వండి, 2nd వీక్ కానివ్వండి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ రావడానికి ఇంకా 15 to 20 డేస్ సమయం ఉంది. ఈ 20 డేస్ చాలా కీలకము. ఈ 20 డేస్ ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డబుల్ ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తరువాత రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ క్లాసెస్, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. ప్రస్తుతము ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్స్ టఫ్గా ఇస్తున్నాడో ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మీకు క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఎస్జిటి ఫుల్ కోర్స్ డైలీ 5 సబ్జెక్ట్స్ ఆధారంగా ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో 50 డేస్ ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీకు రివిజన్ టెస్ట్లు ఉంటాయి. రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓవరాల్గా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫర్ పరంగా ఇస్తున్నాం ఈ బ్యాచ్కి అయితే. రివిజన్ టెస్ట్లు, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఈ బ్యాచ్కి. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. కేవలం 1200 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల 8341949272 నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా మరి న్యూస్ అబ్జర్వ్ చేస్తే, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే తూర్పుగోదావరి జిల్లా పరంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. తూర్పుగోదావరి పరంగా అంటే తూర్పుగోదావరి డిస్టిక్ బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి జిల్లాలో 986 పోస్టులకు అవకాశము అనేటువంటి న్యూస్ అయితే మనకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బేస్ చేసుకొని న్యూస్ రావడం అయితే జరిగింది. సో పరీక్షా విధానంలో మార్పులు కూడా అంటున్నారు. మరి ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ డిఎస్సికి అయితే ప్రెజెంట్ సిలబస్సే ఉంటుంది. ఈ డిఎస్సికి అయితే 100% ఇంకా పోయినసారి ఏదైతే డిఎస్సి సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. 1-2 మార్పులు ఏవైనా ఉన్నా కానివ్వండి, మనకు నోటిఫికేషన్ అప్పుడైతే స్పష్టంగా అయితే తెలుస్తుంది. కంప్యూటర్ అవగాహన అంటున్నారు, అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారు. అవి ఏవైనా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే మనకు నోటిఫికేషన్లో తెలుస్తుంది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అందుకే నేను ముందే చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఆల్రెడీ టెట్ కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 1st వీక్ కానివ్వండి, 2nd వీక్ కానివ్వండి, అంటే అప్రాక్సిమేట్గా ఇంకా మీకు 15 to 20 డేస్ సమయం అయితే ఉంది నోటిఫికేషన్ రావడానికి. ఈ 20 డేస్ మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకొని తర్వాత ఇంకొక 20 డేస్ ఎక్స్ట్రా వినియోగించుకున్న డిఎస్సికి తర్వాత ఇన్ కేస్ మీరు కంప్యూటర్ అవగాహన కానివ్వండి, ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ యాడ్ చేస్తే దాని మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నారనుకోండి, ఇటు డిఎస్సి ప్రిపేర్ కావాలా, అటు కంప్యూటర్ అవగాహన, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్రిపేర్ కావాలా, కన్ఫ్యూజ్తో మీరు ఏది ప్రిపేర్ కారు. మీ డిస్ట్రిక్ట్ ఎక్కువ పోస్ట్ ఉన్నా కానివ్వండి, ఉపయోగం అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నా, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి.
ఒక్కసారి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ కూడా నాకు తెలిసైతే ఇప్పుడు ఇచ్చేటువంటి పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని అనంతపురం 1200 ప్లస్ అని చెప్పారు. ఈరోజు ఈస్ట్ గోదావరి 986 పోస్టులు అంటున్నారు. అంటే ఓవరాల్గా ప్రతి జిల్లాకు 1000 పోస్టులు వేసుకున్నా కానీ మనకు కొన్ని జిల్లాలకు తక్కువైనా సరాసరిగా 10,000 పైనే పోస్టుల సంఖ్య రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే 10,000 నుంచి 12,000 వరకు పోస్టులతో నోటిఫికేషన్ రావడానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. క్లియర్ చేశాడు చూడండి. ఫిబ్రవరి 2వ వారంలో డిఎస్సి 2026 ప్రకటన విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే ఫిబ్రవరి 2nd వీక్లో నోటిఫికేషన్ ఇచ్చేసి సో 50 డేస్ లేదా 60 డేస్ సమయం ఇచ్చేసి వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జూన్ కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్రణాళిక తీసుకోవాలనేటువంటి ఆలోచనతో అయితే అధికారులు ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టత అయితే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే వన్ లైన్ ఆన్సర్, ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. తర్వాత ఇన్ కేస్ మీకు సిలబస్లో ఏవైనా చేంజెస్ వచ్చినా కానీ ఆ చేంజెస్ సిలబస్ను చదువుకోవడానికి తర్వాత సమయం కావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మాత్రం మీరు వృధా అయితే చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈ డిఎస్సికి అయితే మనకు ప్రజెంట్ సిలబస్సే. ఇన్ కేస్ యాడ్ చేస్తే కంప్యూటర్ అవగాహన లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్. బట్ 27-28 డిఎస్సీలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ అంటే రేపు జూన్ 2026 నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు సిలబస్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఓకే, ఈ డిఎస్సికి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ డిఎస్సికి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. బట్ 2027 డిఎస్సి కానీ 28 డిఎస్సీలు కానీ మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఓకేనా, వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 8 తరగతుల వరకు కొత్త పుస్తకాలు తీసుకురానున్నారు. అంటే 1 to 5th క్లాస్ వరకు కొన్ని చేంజ్ అవుతాయి, ఒక 40% వరకు చేంజ్ అవుతాయి అంటున్నారు. 6th to 8th చాలా వరకు చేంజ్ అవుతాయి అంటున్నారు. కాబట్టి మీరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ డిఎస్సి ఏంటంటే మీరు చదివిన సిలబస్ కాబట్టి ఆ చదివిన సిలబస్ అలవాటు పడి ఉంటారు కాబట్టి మీరు కంటిన్యూషన్లో వెళ్ళిపోవచ్చు. బట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు. ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కొంచెం డెప్త్గా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేర్ కావాలి అంటే కంపల్సరీగా మీరు రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలి. బట్ 27-28 డిఎస్సీలు మళ్ళీ సిలబస్ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా మీరు చదవాలంటే చాలా కష్టము. ఏది ఏమైనా కానివ్వండి, 2026 డిఎస్సీని టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను బేస్ చేసుకొని 986 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. మరి డిఎస్సిలో ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్షలో ఆంగ్ల భాష కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ఫండమెంటల్స్, వీటిపైన ఒక పేపర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారనుకోండి, మీకు డిఎస్సికి ప్రిపరేషన్కు సమయం ఉండదు. సో ఆ సమయం మీరు ఇక్కడ సేవ్ చేసుకోవాలంటే ప్రజెంట్ డిఎస్సి సిలబస్ మీద అయితే 100% అయితే మీరు ఫోకస్ అవ్వండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. మరి ఇంకా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో ఇప్పుడే మన డిఎస్సి గ్రూప్లో జాయిన్ అవ్వండి. కేవలం 1200 రూపీస్ మాత్రమే డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. 8341949272 నా నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.